రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణం చేసి అర్ధరాత్రి పాలకొల్లు చేరుకున్న డాక్టర్ నిమ్మల రామానాయుడుకు ఘన స్వాగతం పలికిన వేలాది మంది టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, ప్రజలు. మంత్రి రామానాయుడు రాక సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. భారతదేశం నుంచి పిల్లతోళ్ళు ఏ రకంగా అయితే ప్రారంభమయ్యారో అదేవిధంగా మరొక స్వతంత్ర ఉద్యమం మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా ఉద్యమం జరిగి ఈవేళ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమి కొట్టినటువంటి పరిస్థితి ఈ రోజు మనందరం కూడా చూస్తున్నటువంటి. అటువంటి ఏదైతే రాష్ట్ర చరిత్రలో మరి వేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజా ప్రభుత్వం మరి వేళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో మరి వారి సమక్షంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సమక్షంలో మరి నేను కూడా ఈ యొక్క రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి మరి ఈరోజు పాలకొల్లు విచ్చేస్తున్నప్పుడు అటు నరసాపురం దగ్గర నుంచి దారి పొడవునా కూడా రాత్రైనా అర్ధరాత్రి అయినా సరే ఇంత పెద్ద ఎత్తున యువత, మహిళలు, రైతులు, ఇట్లా దళితులు, బీసీలు, ఇట్లా పెద్ద ఎత్తున ప్రతి వర్గము కూడా రోడ్డు మీదకి వచ్చి స్వాగతం పలుకుతూ ఉంది అని అంటే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైతే జాబ్ క్యాలెండర్ లేక, డిఎస్సి లేక ఏదైతే యువత నిర్వీర్యం అయిపోయినటువంటి యువత అంతా కూడా ఇవాళ రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే రైతు వ్యతిరేక విధానాలతో పంట పండించలేమనేటువంటి క్రాప్ హాలిడే తీసుకుంటున్నటువంటి వరి, ఆక్వా రైతాంగం ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ రోడ్డు మీదకి వచ్చి కొత్త ప్రభుత్వానికి ఇవాళ స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి.